बीजेपी एमएलए टी राजा सिंह ने तेलंगाना के चीफ मिनिस्टर ए रेवंत रेड्डी और जीएचएमसी कमिश्नर अम्रपाली काटा पर जोर दिया है कि वो टैंक बंड में गणेश मूर्ति के विसर्जन की इजाज़त दे और तेलंगाना पुलिस के इसके खिलाफ हाईकोर्ट की हिदायत के मुताबिक जारी करदा बैनर्स को चैलेंज किया है और यह दलील देते हुए कि हुसैन सागर का पानी पहले ही आलूदा है। राजा सिंह ने अकीदतमंदों के लिए भी तशवीश का इजहार करते हुए कहा कि विसर्जन के लिए सिर्फ 6 दिन बाकी रह जाने के साथ ही पाबंदी का ऐलान किया गया था। मुतबादिल इंतजामात के लिए बहुत कम वक्त बचा था। अगर हाईकोर्ट की हिदायत पर अमल होता है तो अकीदतमंदों को अपने गणेश की मूर्तियों को विसर्जन कहाँ जाना चाहिए, उन्होंने सवाल किया। मजीद दावा किया कि प्लास्टर ऑफ पेपर्स पीओपी पानी की आलूदगी की वजह नहीं बनता। పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక పాయింట్, వినాయక్ సాగర్ లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక్ సాగర్ దగ్గర తీసుకొని రండి. వాళ్ళకి ఆ వినాయక్ సాగర్ లోపట ఆ ట్యాంక్ బండ్ లోపట ఉన్న వాటర్ గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి. అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్లు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. మళ్ళా వినాయక్ సాగర్ లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్ ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా యాద్ పెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి వాటర్ పొల్యూటెడ్ కాదు. ఎందుకంటే దాని లోపల ఒకవేళ వినాయకుని ఆ వాటర్ లో వేస్తే 10 to 20 days అవుతుంది ఆ మెల్ట్ దానికి. కానీ దాంతో వినాయక్ సాగర్ లో గణేష్ మహారాజ్ని నిమజ్జనం చేసిన తర్వాత 2-3 days లోనే మొత్తం తీసేస్తారు. ఇంకా దాంట్లో ప్రాఫిట్ అవుతుంది కదా జిహెచ్ఎంసీకి గానీ గవర్నమెంట్ కి, దాంట్లో ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే గణేష్ మహారాజ్ ఆ విగ్రహాలు ఒక స్టీల్ ఫ్రేమ్ తయారు చేసి దాంట్లో పెడతారు. మొత్తము ఎన్నో టన్నులు ఆ స్టీల్ ఫ్రేమ్ మీకు దొరుకుతుంది. ప్రతి సంవత్సరం మీకు నష్టం కాదు, మీకు లాభమే దొరుకుతుంది కదా. ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ సార్, అది మంచి వాటర్ కాదని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ కాదు, అది చేయడానికి మీకు చేత కాదు. కానీ హిందూ ప్రజలకి ఇబ్బంది పెట్టాలి, గణేష్ మహారాజ్ భక్తులకి మీరు ఇబ్బంది పెట్టాలి, అదే ఉద్దేశం మీకు ఉంటది. నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. జస్ట్ 6 days బ్యాలెన్స్ ఉంది నిమజ్జనంకి. కొద్దిగా ప్రజలకి ఒక మంచి సందేశం దీని గురించి ఇవ్వాలని నేను కోరుతున్నాను.